ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడిగా ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, డైలాగులు అసలు స్వతహాగా నటుడు కాబట్టి ఆ నటన స్క్రీన్ మీద ఏమో కానీ పొలిటికల్ స్క్రీన్ మీద మాత్రం ఒక రేంజ్లో నటించేశారు ఆయన. అప్పుడు ఆయన మాటలకు ఇప్పుడు ఆయన చేతలకు అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత సంబంధం అంటారు చూశారు. ఈయన మాటలకు చేతలకు ఎప్పుడు సంబంధం ఉండదు, ఇప్పుడు కూడా ఉండదు. ఎన్ని అంశాల మీద ఎప్పటివరకు మాట్లాడుకున్నాం. మరొకటి కూడా చూడండి, నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల ధరలు, మరీ ముఖ్యంగా టమోటాల ధరలు పేద మధ్యతరగతి వర్గాల నడ్డి ఇరిగిపోతుంది. ఇప్పటికిప్పుడు తగ్గే సూచనలు ఏమైనా ఉన్నాయా? తగ్గవు. ఎట్లా తగ్గుతాయి? తెలంగాణలో దిగుబడి లేదు, ఆంధ్రప్రదేశ్లో దిగుబడి లేదు, పక్క రాష్ట్రం నుంచి కూడా అంత ఎక్కువ లేదు. ఈసారి మళ్ళీ వర్షాకాలం సీజను, సెప్టెంబర్ వరకు టమోటాలు మళ్ళీ వచ్చే అవకాశమే లేదు. ఈరోజు 80-100 రూపాయలు టమోటాలు ఉన్నాయంటే రేపు 120, 130, 150 వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు. టమాటా వేయకుండా ఒక కూరగానే వండుకొని తినే పరిస్థితి ఉండదు. మరి ఇటువంటిప్పుడు ఇదే ఇలాగ రేట్లు పెరిగినాయని చెప్పి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కావచ్చు, అప్పుడు ఆయన కానిస్టేబుల్ కొడుకు, ఆయన చిరంజీవి గారి తమ్ముడు కూడా కాదు. అది మళ్ళీ సినిమా పరంగా పోతే చిరంజీవి గారి తమ్ముడు, సినిమా పరంగా పోతే మెగాస్టార్ తమ్ముడు, రాజకీయాల ప్రకారం వస్తే కానిస్టేబుల్ కొడుకు, ఒక సాదా సీదా ఉద్యోగి కొడుకు, జీతం మీద ఆధారపడి బతికే సాదా సీదా ఉద్యోగి అమ్మాయి. అంత ధరలు, అప్పుడు ఏమైనా ధరలు పెరిగితే మా నాన్న పడే కష్టాన్ని నేను చూశాను. ఇంత ధరలు పెంచేస్తారా? ఈ ప్రభుత్వం సబ్సిడీ కింద ఎందుకు ఇవ్వదు? ఇంకా ఆయన ఊగడం మనం ఊపలేం కాబట్టి 10సారి ఆయన ఊపే స్టైల్ కాకుండా మామూలుగా చెప్తూ ఉన్నాం అని ఎన్నిసార్లు అన్నారు. మరి ఇప్పుడు ఆ కానిస్టేబుల్ కూడా ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. మరి ఏమైంది? 100 రూపాయలు టమోటా ధరలు ఉన్నాయి, 150 రూపాయల వరకు పెరుగుతుంది. మరేం సబ్సిడీ కింద ఇవ్వరా? ఆ కానిస్టేబుల్ కొడుకు ఈ పేదల కష్టాలు తెలియడం లేదా? ఇవ్వండి మరి ప్రభుత్వం సబ్సిడీ కింద. ఏడో ఒక దగ్గర ఇచ్చేసి మొత్తం 2 కిలోమీటర్లు నిలబెట్టకుండా చేయండి. మళ్ళీ అడిగినారు కాబట్టి ఇస్తున్నామని చెప్పి మీ మీడియాలో డబ్బు కొట్టించుకోవడం కోసం కాకుండా మరి తగ్గించండి. కూరగాయల ధరలు తగ్గించండి, నూనెల ధరలు తగ్గించండి, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించండి, కరెంటు ఛార్జీలు తగ్గించండి, ఇవన్నీ తగ్గించండి. మాటలు కింద పొడుగు చెప్పినారుగా. మరి కానిస్టేబుల్ కొడుకు చొరవ తీసుకోడా? ఇప్పుడు చొరవ తీసుకొని తగ్గించారా? ఇప్పుడు మౌనమ్మునియా? మరి ఆ మౌనమ్ముని వ్రతం అనేది బ్రేక్ అవ్వాలంటే ఏం చేయాలి? మళ్ళీ మీకు ఈయనకు నచ్చని ప్రభుత్వం రావాలా? ఇప్పుడు జరిగిన అకృత్యాలన్నీ మళ్ళీ వాళ్ళ అకౌంట్లో వేసేస్తాడా? అసలు మామూలుగా నక్కకు నాగలోకానికి కాదు ఇది, కానీ చిన్నది ఈయన సామెత పోల్చడానికి. కోర్స్ లేండి, జనాలు కూడా చాలా చోట్ల అప్పుడే మాట్లాడుకోవడం మొదలెట్టారు. వీళ్ళు ఎంత దారుణం చేస్తారు అనుకోలే. మళ్ళీ 5 ఏళ్ళు వచ్చేసరికి జగన్కే బంగారు పల్లెంలో పెట్టి ఇస్తారని చెప్పి మాట్లాడుకుంటున్నారు జనం. టీ కొట్టుల దగ్గర కూడా జగన్కు బంగారు పల్లెంలో పెట్టి ఇస్తారులే. ఇప్పటివరకు ఏం చేయలేదు కదా. జగన్ ఉంటే ఏదో ఒకటి వేసని, రైతు భరోసా పడు, విద్యా దీవెన పడు, అమ్మఒడి పడు, ఇప్పటికి అవన్నీ పడు. ఇప్పుడు వీళ్ళు ఏమి ఇచ్చారు? పింఛన్, అది అవ్వాతలు ముసలి వాళ్ళకి, మిగతా వాళ్ళకి అదేం పెద్ద ఇంపాక్ట్ కాదు. మరి వాళ్ళకి ఏమి ఇచ్చారు? ధరలు తగ్గించలే, ధరలు తగ్గలే, కరెంట్ ఛార్జీలు తగ్గలే, పైపెచ్చు పెరుగుతున్నాయి. ఇవి తగ్గే పరిస్థితి లేదు. ప్రభుత్వ సబ్సిడీ గురించి ఆలోచించలేదు. మరి ఇప్పటి ఏంటి ఇదంతా? మరి కానిస్టేబుల్ కొడుకు చెప్పండి అబ్బా మీ ముఖ్యమంత్రికి, తక్కువ ధరలో సబ్సిడీ కింద ఇవ్వమని. నడ్డి రీగిపోతున్నాయిగా. మీ నాన్నగారు కానిస్టేబుల్ని గుర్తు రావాలి అంటే జగన్ గారు లెవెల్ సీఎం అవ్వాలి, అప్పుడే గుర్తొస్తాయి. తండ్రి గారి దగ్గర నుంచి కనుక అన్ని కనుక ఎమోషన్ కోసం, సెంటిమెంట్ కోసం, ఈ రాజకీయంలో కాసింత పంచడేలాల కోసం వాడుకుంటూ పోతే ఏం మాట్లాడదు.